అసలు మనం మనిషిగా పుట్టాము. ఆ మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మానవత్వంగా ఉండాలి. మనం ప్రతి వాళ్ళతోనూ ప్రేమగా ఉండడం, ఆదరణగా మాట్లాడడం, మన మాట ఎప్పుడూ ఆదరణగా అందరితో మాట్లాడడం, అది అది నేర్చుకోవాలి ప్రతి మనిషిని. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడడం, కొంచెం గర్వంగా మాట్లాడడం, అలా అవన్నీ వదులుకోవాలి మనుషులందరూ. చాలా ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటేనే మనకి వాళ్ళు అంత ప్రేమగా మనకి మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు కూడాను. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే మనం వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారు. ముఖ్యంగా పని మనుషులతో, మన ఇంట్లో పనిచేసే వాళ్ళందరితోనూ, చుట్టుపక్కల వాళ్ళందరితోనూ, జనాలందరితోనూ కూడాను చాలా ఆదరణగా ప్రేమగా మన సొంత వాళ్ళలాగా మాట్లాడుతూ ఉండడం నేర్చుకోవాలి మనం. అంతేకాని వాళ్ళేమిటి, వాళ్ళు మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు డబ్బు అలా అని అసలు అనుకోకూడదు. డబ్బు ఏముంది ఎవరికి? అది డబ్బు కాదు అసలు మనిషికి విలువనిచ్చేది. మీ మాట, మీ వాక్చాతుర్యంతోనే మనుషుల్ని దగ్గర తీసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళని ప్రేమగా ఆదరణగా చక్కగా మాట్లాడి ఏదైనా మన దానం ధర్మం చేసుకోవాలి. మనం ఎవరికైనా పెట్టాలనుకోవాలి తప్ప వాళ్ళు మనకేం పెట్టారని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఏం పెట్టాం అంతే. ఎప్పుడు అలా మైండ్ మనం అలా సెటప్ చేసుకోవాలి. మనం ఏం వాళ్ళకి ఇచ్చామనుకోవాలి తప్ప వాళ్ళు మనకి ఏం పెట్టారు, వీళ్ళు ఏం పెట్టారు, అసలు అది ఉండకూడదు. ఆ గుణం ముందర మంచి గుణం కాదు. ప్రతి వాళ్ళతోనూ చాలా ప్రేమగా ఆదరణగా ఉండడం నేర్చుకుంటే మన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. అదొకటి. అస్తమానం ఏదో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఒక నామం ఏదోటి మీరు మీ ఇష్టం వచ్చింది శ్రీమన్నా ఓం నమో నారాయణ అనుకోవచ్చు, అయితే ఓం నమ శివాయ అనుకోవచ్చు, అమ్మ ఆత్రేయమ్మ అనుకోవచ్చు, ఆంజనేయ అనుకోవచ్చు. మీకు ఇష్టమైన దైవం, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం పేరు అస్తమానం తలుచుకుంటూ ఉండండి. మన నోరు అస్తమానం పలుకుతూ ఉంటే ఆ మంచి పేరు పలుకుతూ ఉండడం వల్ల మన నుండి చెడ్డ గుణాలు కూడా ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. చెడ్డ గుణాలు వెళ్ళిపోతాయి, చెడ్డ అలవాట్లు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. అది ముందర నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం చేస్తూ ఉండండి ప్రాక్టీస్. అదే మీకు అనిపిస్తుంది, చెయ్యాలని అనిపిస్తుంటే ఇంకా అంతే. మనకి అదొక ఎప్పుడు చేసుకుందామని ఎప్పుడు చేసుకుందాం అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉంటే అది మనకి ఎప్పుడు కూడా భగవంతుడు ఆయురారోగ్య శ్రేయాలు ఇస్తాడు. ఇంకా డబ్బు మనకున్న దాంట్లో అందరికీ పెట్టడం, మనకున్న దాంట్లో దాన ధర్మాలు చేసుకోవాలి. ఉన్న దాంట్లో అలానే మనకి మనం ఇచ్చేసి కాదు, కానీ దాన ధర్మాలు చేసుకోవాలి. ఉన్న దాంట్లో చేసుకోవాలి. అందరికీ పేదవాళ్ళని చూస్తూ ఉండాలి. పిల్లలకి చదువులు, పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువులు చెప్పిస్తూ, చదువులు ఏదో పుస్తకాలు ఏవోటి కొనిస్తూ